స్పీకర్ గడ్డం ప్రసాద్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసిన బీజేపీ ఎమ్మెల్యేలు ఇప్పటికీ తమ శాసనసభాపక్ష నేతని ఎన్నుకోకపోవడానికి కారణమేంటి? బీజేపీ శాసనసభాపక్ష నేత పదవి కోసం రాజాసింగ్ తో పాటు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, కాటిపల్లి వెంకట రమణారెడ్డి కూడా పోటీ పడుతున్నారా? శాసనసభాపక్ష నేత పదవి కోసం బీజేపీ నాయకుల మధ్య గట్టి పోటీ ఉన్న నేపథ్యంలో పార్లమెంటు సమావేశాలు ముగిసే వరకు బీజేపీ శాసనసభాపక్ష నేత ఎంపికను వాయిదా వేయాలని బీజేపీ అధిష్టానం భావిస్తోందా? రాజస్థాన్లో మొదటిసారి ఎమ్మెల్యే అయిన నేతకి ముఖ్యమంత్రి పీఠం కట్టబెట్టిన బీజేపీ తెలంగాణలో కూడా కేసీఆర్, రేవంత్ రెడ్డిని ఓడించిన కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డికి అవకాశం కల్పిస్తుందా? లేదంటే రాజాసింగ్, మహేశ్వర్ రెడ్డిల్లో ఒకరిని ఎంపిక చేస్తోందా? ఇటీవల జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో 8 మంది బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఈ నెల 9న అసెంబ్లీ తొలి సమావేశం జరిగినప్పటికీ బీజేపీ ఎమ్మెల్యేలు ఆ రోజు ప్రమాణ స్వీకారం చేయలేదు. ప్రొటెం స్పీకర్ గా ఉన్న అక్బరుద్దీన్ ఓవైసీ సమక్షంలో ప్రమాణ స్వీకారం చెయ్యబోమని ప్రకటించిన వారంతా సభకు గైర్హాజరయ్యారు. సీనియర్ ఎమ్మెల్యేలను కాదని అక్బరుద్దీన్ ఓవైసీని ప్రొటెం స్పీకర్ చేయడంపై బీజేపీ ఎమ్మెల్యేలు గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్ కు ఫిర్యాదు చేశారు. తరువాత అసెంబ్లీ గేటు వద్ద బీజేపీ ఎమ్మెల్యేలు ఆందోళన కూడా చేపట్టారు. ఇదిలా ఉండగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు గురువారం నాడు మళ్లీ ప్రారంభమైన నేపథ్యంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ సమక్షంలో బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. కాగా ఈసారి శాసనసభాపక్ష నేత లేకుండానే బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశాల్లో పాల్గొంటారని తెలిసింది. గత శాసనసభలో రాజాసింగ్ ని బీజేపీ ఎల్పీ నేతగా బీజేపీ నియమించింది. తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో రఘునందన్ రావు, ఈటెల రాజేందర్ విజయం సాధించడంతో ఈటెల రాజేందర్ ని బీజేపీ శాసనసభాపక్ష నేతగా బీజేపీ అధిష్టానం ఎంపిక చేసింది. ఇక ప్రస్తుత శాసనసభ విషయానికొస్తే బీజేపీ శాసనసభాపక్ష నేతను ఇప్పటి వరకు ఎన్నుకోలేదు. మరోవైపు పార్లమెంటు సమావేశాల అనంతరం నిర్ణయం తీసుకోవాలని పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. దాంతో ఇప్పట్లో బీజేపీ శాసనసభాపక్ష నేత నియామకం ఉండబోదనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. మరోవైపు బీజేపీ శాసనసభాపక్ష నేత పదవి కోసం రాజాసింగ్ తో పాటు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, కాటిపల్లి వెంకట రమణారెడ్డి పోటీ పడుతున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. నాయకుల మధ్య ఆధిపత్య పోరు కారణంగా ఇప్పుడే శాసనసభాపక్ష నేత నిర్ణయిస్తే నష్టపోయే ప్రమాదముందని గ్రహించిన హైకమాండ్ పార్లమెంట్ సమావేశాల తర్వాతే నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా రాజస్థాన్లో మొదటిసారి ఎమ్మెల్యే అయిన నేతకు బీజేపీ ముఖ్యమంత్రి పీఠం కట్టబెట్టిన నేపథ్యంలో మాజీ సీఎం కేసీఆర్, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డిని ఓడించిన కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డికి అవకాశం కల్పిస్తుందేమోనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లేదంటే 2 సార్లు గెలిచిన ఏలేటి మహేశ్వర్ రెడ్డికి అవకాశం కల్పించవచ్చనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా హ్యాట్రిక్ విజయం సాధించిన రాజాసింగ్ కు తెలుగు భాషపై పట్టు లేకపోవడం, హిందుత్వ ఎజెండా, గోషామాల్ నియోజకవర్గం వరకే పరిమితమవడం లాంటి అంశాలు ప్రతికూల అంశాలుగా మారాయని అంటున్నారు. గత ఎన్నికల్లో రాజాసింగ్ ఒక్కరే గెలవడంతో శాసనసభాపక్ష నేతగా అవకాశం ఇచ్చారని, ప్రస్తుతం ఎమ్మెల్యేలు అందరి అభిప్రాయం తీసుకున్నాకే శాసనసభాపక్ష నేతను ఎంపిక చేస్తారని తెలుస్తుంది. అయితే అందరినీ కలుపుకుని వెళ్లే నేతకే బీజేపీ శాసనసభాపక్ష నేతగా అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుందనే విషయంపై తెలంగాణ బీజేపీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.